Hi friends, so welcome back to my YouTube channel, and if you are new here, please do consider subscribing to my channel. I'm back with an interesting video which is gonna help our future brides too. ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ ఆల్ మీకు అనిపిస్తూ ఉంటుంది. నేను గోవాలో ఉన్నాను అండ్ గోవాలో అపార్ట్మెంట్లో ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ రోడ్ ఉంది. సో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తే ప్లీజ్ డూ బేర్ విత్ మీ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా ఈ వీడియో నేను మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే చేద్దాము అని అనుకున్నాను అనమాట. బికాస్ నా పెళ్ళి అయింది, నా పెళ్ళి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంకొక 1 month అయితే 2 years అయింది. నా పెళ్ళికి కరెక్ట్గా చేసినవి, కరెక్ట్గా చెయ్యనివి, కరెక్ట్గా చెయ్యాల్సినవి బట్ నేను చెయ్యనివి, అలాంటివన్నీ నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఐ థింక్ దిస్ ఈస్ గోనా హెల్ప్ అవర్ ఫ్యూచర్ బ్రైడ్స్. అండ్ ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను గోవాలో ఉన్నాను. సో దిస్ ఈస్ ఆర్ Day 2 ఇన్ గోవా. గోవాలో కూడా వీడియోస్ తప్పదు. దట్ ఈస్ వాట్ యూట్యూబర్ లైఫ్ ఈజ్ లైక్. అండ్ ఈవినింగ్ వచ్చేసి కొంచెం చిల్ టైమ్ అనమాట. విల్ గో టు సమ్ బీచ్ అండ్ దెన్ డూ సమ్ టైమ్ పాస్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. అంతా మీకు గోవా వ్లాగ్స్లో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద గోవా వ్లాగ్స్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీరు గోవా వ్లాగ్స్లో చూస్తారు. ఐ షో యూ దాట్. దిస్ డ్రెస్ ఈజ్ ఆల్సో కస్టమైజ్డ్ బై మై మామ్. అండ్ నేను డిజైన్ ఇచ్చాను, మమ్మీ ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసేసి మమ్మీ కుట్టించేసారు అనమాట. సో ఇవన్నీ మనం గోవా వ్లాగ్స్లో మాట్లాడేసుకుందాం, మరి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టిప్ 1, always start with shopping of sarees. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్, ఆబ్వియస్లీ మన పెళ్ళిలో శారీసే ఎక్కువ కడతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు షాప్ ఫర్ దోస్ శారీస్. ఎందుకంటే శారీస్ దగ్గర మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేము. నేను నా షాపింగ్ ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ నేను శారీస్ షాపింగ్ స్టార్ట్ చేశాను. సో శారీస్ కోసం ఆల్మోస్ట్ ఎన్ని షాప్స్ తిరిగానంటే హైదరాబాద్లో, మేము కంచే వెళ్ళలేదు, హైదరాబాద్లో షాప్స్లోనే కొన్నాను. లైక్ ఫైనల్లీ ఐ గాట్ దోస్ శారీస్ ఇన్ వరమహాలక్ష్మి. అండ్ మీరు నా శారీస్ ఇంకా చూడకపోతే ఐ లింక్ దట్ వీడియో సమ్వేర్ హియర్. సో డూ చెక్ దట్ వీడియో అవుట్. ఐ షో ఆల్ మై పెళ్లి శారీస్ దాంట్లో. అండ్ లెహంగాస్ సెలెక్ట్ చేయాలి ఎంగేజ్మెంట్కి అండ్ రిసెప్షన్కి అన్నప్పుడు మాత్రం అప్పుడు ఆబ్వియస్లీ శారీస్కి కొన్ని కలర్స్ అయిపోయాయి కాబట్టి దెన్ వీల్ ఆబ్వియస్లీ నారో డౌన్ దోస్ ఆప్షన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, రెడ్, పింక్ మనకి ఏమైనా దాంట్లో అయిపోయాయి అనుకోండి, అదే సేమ్ కలర్ ఎంగేజ్మెంట్ లెహంగాస్ కానీ రిసెప్షన్ లెహంగాస్ కానీ కొనడంలో లైక్ ఇట్ డజంట్ మేక్ అ డిఫరెన్స్ అనమాట. లైక్ మనకు ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వెడ్డింగ్లో. అన్నిటికీ మనం పింక్ వేసుకుంటే ఏం కనిపిస్తుంది, అన్ని పింక్ ఫొటోసే ఉంటాయి. సో అలా వేయకుండా ఉండడానికి ఫస్ట్ శారీ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత వీ కెన్ గో ఫర్ లెహంగాస్ అండ్ ఆల్సో. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐ కమ్ టు ద టిప్ నెంబర్ 2. అండ్ టిప్ నెంబర్ 2 ఈజ్ డోంట్ గో ఫర్ సేమ్ కలర్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఎందుకు సేమ్ కలర్స్కి వెళ్ళకూడదు అంటే మనకి ఫొటోస్లో మనం శారీ కట్టుకున్నా లెహంగా వేసుకున్నా అన్ని పింకే వేసుకున్నాం అనుకోండి, అన్ని పింక్గానే కనిపిస్తాయి. సో ఫొటోస్లో చూడటానికి అంత డిఫరెన్స్గా కొంచెం కొత్తగా ఫంక్షన్కి వేరువేరుగా అలా అనిపించారనమాట. సో ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నేనేం చేశాను అంటే ఫస్ట్ ఐ వెంట్ విత్ ద శారీస్ కదా. సో శారీస్ కొనేటప్పుడు ఐ బాట్ వన్ yellow శారీ. ప్రధానం అని ఉంటుంది కదా, దానికి yellow శారీ కట్టుకుందాం అనుకున్నా, బట్ లాస్ట్లో అది టైం లేక నేను కట్టుకోలేదు. డైరెక్ట్గా పెళ్లి శారీ కట్టేశారు. నా పెళ్లి శారీ వచ్చేసి మెయిన్గా పర్పుల్ కలర్ అండ్ దానికి పింక్ బార్డర్, అండ్ తలంబ్రాల్ శారీ వచ్చేసి గోల్డ్ విత్ రెడ్ బార్డర్ తీసుకున్నా. బట్ ఇక్కడ మెయిన్ కలర్స్ ఏంటి అంటే గోల్డ్ అండ్ పర్పుల్ కాబట్టి అవి అయిపోయాయి. అండ్ సో ఎంగేజ్మెంట్కి ఇంకో శారీ తీసుకోవాలి కాబట్టి ఐ వెంట్ విత్ గ్రీనిష్ బ్లూ సమ్ పికాక్ గ్రీన్ కలర్ శారీ అనమాట. సో పికాక్ గ్రీన్ కూడా అయిపోయింది. సో ఈ కలర్స్ అనేది నా లిస్ట్లో నుంచి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు నాకు మిగిలింది ఏంటి, ఎంగేజ్మెంట్ లెహంగా అండ్ రిసెప్షన్ లెహంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఐ గో విత్ ఎంగేజ్మెంట్ లెహంగా. ఇప్పుడు నేను ఎక్కడ దీంట్లో పింక్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి అండ్ పింక్ నాకు బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి సో ఐ వెంట్ విత్ ద పింక్ లెహంగా అనమాట. లైక్ మంచి డార్క్ పింక్ లెహంగా వేసుకున్నాను. అండ్ నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఐ యాడ్ సమ్ పిక్చర్స్ సో దట్ ఐ విల్ హ్యావ్ సమ్ రిఫరెన్స్, లైక్ ఏం మాట్లాడుతున్నాను అనేది మీరు కొంచెం లింక్ చేసుకోవచ్చు. లైక్ నేను ఏం శారీస్ వేసుకున్నాను, ఏం కలర్స్ అవి, ఎట్లా ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అనేది మీరు కొంచెం లింక్ చేసుకోవచ్చు అనమాట. దెన్ రిసెప్షన్ లెహంగా ఒకటి మిగిలింది. రిసెప్షన్ లెహంగా ఏం చేశాను అంటే లైక్ అన్ని డార్క్ కలర్సే అవుతున్నాయని రియలైజ్ అయ్యాను అనమాట. ఒక గోల్డ్, ఒకటి లైట్ కలర్ ఆబ్వియస్లీ, బట్ ఇంకొక లైక్ లెహంగాస్లో ఒక డార్క్కి వెళ్ళాను కాబట్టి ఇంకొక లెహంగా లైట్కి వెళ్దాము సో దట్ మంచి డిఫరెన్స్ ఉంటుంది ఫొటోస్లో అనేసి ఐ థాట్ ఐ షుడ్ గో విత్ అ లైటర్ షేడ్ ఆర్ సమ్ పేస్టలీ షేడ్. సో ఐ వెంట్ విత్ అ లావెండర్ షేడ్ అనమాట. సో అన్ని డిఫరెంట్ కలర్స్ కాబట్టి అన్ని ఫొటోస్లో డిఫరెంట్గా కనిపించాయి అనమాట. అండ్ ఆల్వేస్ మీరు ఏం కలర్ వేసుకుంటారో దానికి మంచిగా సెట్ అయ్యే కలర్ మాత్రమే గ్రూమ్కి వేయండి. లైక్ కొన్నిసార్లు సిమిలర్ కలర్కి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు కాంట్రాస్ట్ కలర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలా చూస్ చేసుకోండి. అండ్ ఐ ష్యూర్లీ మేక్ అన్ వీడియో అబౌట్ లైక్ హౌ టు సెలెక్ట్ ద గ్రూమ్ అవుట్ఫిట్స్ అండ్ ఆల్ కూడా. అండ్ నేను మా హస్బెండ్కి అవుట్ఫిట్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేశాను, అసలు అవుట్ఫిట్స్ ఏంటి, ఎలా డిజైన్ చేయించామనేది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను యాజ్ సూన్ యాజ్ ఐ గో ఫ్రమ్ గోవా టు ఖమ్మం.
ఆ వీడియోస్ చేస్తాను నేను. సో మెయిన్ ఫంక్షన్స్ అయిపోయాయి కాబట్టి దెన్ మనకి హల్దీ, మెహందీ అండ్ పెళ్లి కూతురు ఫంక్షన్స్ ఉన్నాయి. సో నేను పెళ్లి కూతురు ఫంక్షన్కి ఏం చేశానంటే, నేను ఆరెంజ్ కలర్ ఎక్కడా తీసుకోలేదు అనేసి ఐ వెంట్ విత్ అన్ ఆరెంజ్ పేస్టలీ ఆరెంజ్ షేడ్. పేస్టలీ ఆరెంజ్ అన్ను, అది యాక్చువల్లీ ఇట్స్ అ పీచ్ షేడ్. సో పీచ్ షేడ్కి ఐ వెంట్. అండ్ హల్దీకి వచ్చేసరికి ఆబ్వియస్లీ అందరూ ఎల్లో అంటారు కాబట్టి ఐ వెంట్ విత్ అ ఎల్లో లెహంగా. నాకు యాక్చువల్లీ మెహందీకి కలర్ఫుల్ అవుట్ఫిట్స్ ఆర్ గ్రీన్ వేసుకోవాలని ఉండే, లైక్ దే ఆర్ ద బేసిక్ కలర్స్ ఆఫ్ మెహందీ కదా, సో అలా వేసుకోవాలని ఉండే. బట్ నాకు గ్రీన్ షేడ్లో ఏం దొరకలేదు. ఒకటి కలర్ఫుల్ షేడ్లో నాకు ఒకటి దొరికింది, మంచి మల్టీ కలర్ లెహంగా దొరికింది. బట్ అది యాక్చువల్లీ నాకు లాస్ట్ మినిట్లో దొరికింది. అది నా మెహందీ టైం కల్లా రెడీ అవ్వకపోతుండే. సో ఐ వెంట్ విత్ బ్లూ షేడ్. నేనేం బ్లూ షేడ్స్లో తీసుకోలేదని రియలైజ్ అయ్యాను ఈ లెహంగా చూసినప్పుడు. సరే నేనేం బ్లూ షేడ్స్లో తీసుకోలేదు కదా, సరే బ్లూ షేడ్లో లెహంగా తీసుకుందాం. మంచిగా బ్లౌజ్కి కొంచెం మల్టీ కలర్ వర్క్ వచ్చింది కదా, సరే సెట్ అయింది అని అనుకున్నాను. అండ్ అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నా మెహందీ ఫంక్షన్కి. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ చూసింగ్ దట్ లెహంగా. I'll attach some pictures, so see them. ఇలా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ బయింగ్ సారీస్, లెహంగాస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మన కలర్ ఆప్షన్స్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే మనం షాపింగ్ చేయాలి. సో దిస్ ఇస్ టిప్ నెంబర్ 2. అండ్ దెన్ కమింగ్ టు టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3 ఏంటి అంటే, మీరు సారీస్ ఆల్రెడీ కొనేసారు అండ్ జ్యువెలరీ ఆబ్వియస్లీ కొంటారు. ఆర్ మీ దగ్గర ఆల్రెడీ జ్యువెలరీ ఉంది అనుకోండి, మీరు తెచ్చుకున్న సారీస్కి ఆ జ్యువెలరీ సెట్ అవుతుందా లేదా అనేది ముందే వేసుకొని చూడండి. సో టిప్ నెంబర్ 3 ఏంటి అంటే, ఆల్వేస్ ట్రై యువర్ సారీస్ అండ్ జ్యువెలరీస్ టుగెదర్ వన్స్ బిఫోర్ మ్యారేజ్. సో దాట్ మీకు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెళ్లి రోజు మీరు ఎలా కనపడబోతున్నారు అనే ఒక ఐడియా, రఫ్ ఐడియా మీ బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. లేదు మీరు ట్రై చేయలేదు అనుకోండి, అంటే శారీ మొత్తం కట్టుకోమనట్లేదు, జస్ట్ పళ్ళు వేసుకొని నెక్లెస్ ఒకటి, హారం ఒకటి, పాపడ్ చైన్ ఒకటి పెట్టుకొని చూడండి, లైక్ మీరు ఎలా ఉండబోతున్నారు పెళ్లి రోజు అనేది మీకు లైక్ చిన్న ఐడియా వస్తుంది. సో యుల్ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ కూడా. ఆర్ ఏమైనా చిన్న చేంజెస్ ఉన్నా మనం అప్పుడు ఆ టైంలో అయితే చేసేసుకోవచ్చు. లైక్ పెళ్ళప్పుడు ఫైనల్గా అప్పుడు రెడీ అయ్యి అరే నేను ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని అనుకోవడం కన్నా ముందే ఒకసారి మనం చూసేసుకుంటే లైక్ విల్ బీ హ్యాపీ అని నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే అలా చేశాను. సో దట్ లైక్ నేను అన్నీ వేసుకున్నప్పుడు ఎలా ఉంటాను అనేది నాకు ముందే ఒక ఐడియా ఉంది కాబట్టి ఐ వాజ్ కాన్ఫిడెంట్. అండ్ వాళ్ళు మేకప్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఆబ్వియస్లీ లుకింగ్ బెటర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సో ఐ వాజ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్ అనమాట. బేసిక్గా ఇది ఎందుకు చేయాలి అంటే, లాస్ట్ మినిట్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి అవాయిడ్ చేయడానికి. కొంతమందికి జస్ట్ పాపడ్ చైన్ ఇష్టం, కొంతమందికి దాన్ని ఏమంటారు మాతా పట్టి సంథింగ్ ఏదో అలాంటివి ఇష్టం. అలాంటివి ఎప్పుడైనా మీరు ముందే మీ శారీ ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి, లేదంటే ఇట్ వుడ్ బి ఏ డిజాస్టర్ సమ్ టైమ్స్ వెడ్డింగ్ డే రోజు. సో అలాంటి పనులు మాత్రం అస్సలు చేయకండి, ముందే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో కమింగ్ టు టిప్ నెంబర్ 4, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు ఎలా కనిపిస్తారు మీ పెళ్లి రోజు అనే దాంట్లో. సో మీరు మేకప్ ఆర్టిస్ట్ని చాలా వైజ్గా చూస్ చేసుకోండి. అండ్ వాళ్ళని ఒకసారి ట్రయల్ మేకప్ అడగండి, లేదు ట్రయల్ మేకప్కి ఎక్స్ట్రా కాస్ట్ చేస్తామన్నా పెట్టి మరి ట్రయల్ మేకప్ తీసుకోండి. వాళ్ళు మీ స్కిన్ టోన్ అర్థం చేసుకొని సరిగ్గా చేయగలుగుతున్నారా, లైక్ సమ్ హ్యావ్ వార్మ్ స్కిన్ టోన్స్, కూల్ స్కిన్ టోన్స్ అండ్ yellow టోన్స్, బ్లూ టోన్స్, ఇలా చాలా టోన్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వాలి. వాళ్ళు అర్థమయ్యి వాళ్ళు మేకప్ మీకు వేస్తున్నప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది. సో అండ్ హెయిర్ స్టైలింగ్ కూడా ఒకసారి అన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేయమని చెప్పాను ఆబ్వియస్లీ, బట్ మీరు మీ పెళ్లి రోజుకి ఏం హెయిర్ స్టైల్ అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆ హెయిర్ స్టైల్ చూస్ చేసుకోవాలి. సో అది చూస్ చేసుకొని అది ట్రై చేయించుకోండి. అది ట్రై చేయించుకుంటే మీకు ఆ రోజు మీకు అది సెట్ అవుతుందో లేదో అనేది కూడా వాళ్ళు ట్రై చేసినప్పుడు చెప్పేస్తారు. సో అది సెట్ అవ్వట్లేదు అంటే యూ కెన్ గో విత్ అదర్ మోడల్స్ అనమాట. లేదు అది సెట్ అవుతుంది అంటే ఆల్ గుడ్. సో మనం పెళ్ళికి ఎలా వేసుకోవాలో డిసైడ్ అయ్యాం కాబట్టి వేరే ఫంక్షన్స్ అన్నిటికీ ఆ ఒక్క మోడల్ రిపీట్ చేయకుండా వేరే ఏమైనా మోడల్స్లో ట్రై చేయండి. లైక్ సో నేను నా పెళ్ళికి ఇలా వెనక్కి పఫ్ పెట్టించుకున్నాను. సో నేను వేరే ఫంక్షన్స్ అన్నిటికీ కొన్నిటికి సైడ్స్కి అండ్ కొన్నిటికి ఇట్లా ముందు నుంచి బ్రేడెడ్కి అలా వెళ్ళాను అనమాట. సో ఐ అటాచ్ సమ్ పిక్చర్స్ టు సీ దెమ్. సో ఎందుకంటే డిఫరెంట్గా ట్రై చేస్తే మీరు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఫొటోస్లో మీరు లైక్ మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అరే నేను ఇక్కడ ఇలా ఉన్నాను ఇక్కడ ఇలా ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. లైక్ నా ఫొటోస్ నేను చూసుకున్నప్పుడు పెళ్ళిలో ఒకలాగా ఉంటాను, పెళ్లి కూతురు ఫంక్షన్లో ఒకలాగా ఉంటాను, ఇంకో ఫంక్షన్లో ఇంకోలా ఉంటాను. సో ఐ థింక్ దట్స్ అ నైస్ ఐడియా టు కీప్ ఆన్ చేంజింగ్ ఎవ్రీథింగ్. బేసిక్గా ఏది సేమ్ చేయకండి, ఎందుకంటే సేమ్ చేస్తే అన్నీ సేమ్గా అనిపిస్తాయి, మీకు ఒక డిఫరెన్స్ అనేది రాదు. సో వేరే అకేషన్స్కి పెళ్ళికి మీరు డిఫరెంట్గా హెయిర్ స్టైలింగ్ చేస్తారు కాబట్టి మీరు కంప్లీట్గా పెళ్లి రోజు లైక్ ఎంతమంది అన్ని ఫంక్షన్స్ చూసినా పెళ్లి రోజు మీరు మళ్ళీ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తారు వాళ్ళందరికీ. సో దాట్స్ అ ట్రిక్ అనమాట. మిమ్మల్ని చూసి ఉన్న వాళ్ళకి కూడా మీరు కొత్తగా కనిపించాలి అంటే పెళ్ళికి వేసుకునే హెయిర్ స్టైల్ అండ్ పెళ్ళికి వేసుకునే మేకప్ సేమ్ మాత్రం వేయించకండి ఏ డేకి కూడా. సో టిప్ నెంబర్ 5 ఏంటి అంటే, మీరు ఫోటోగ్రాఫర్ చూస్ చేసుకున్నప్పుడు
ఆబ్వియస్లీ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ మీ ప్యాకేజ్లో ఇచ్చేస్తారు. సో అలా ఇచ్చినప్పుడు యూ ఆల్వేస్ కన్ఫర్మ్ యువర్ కాస్ట్యూమ్స్ విత్ యువర్ ఫోటోగ్రాఫర్. బేసిక్గా ఫోటోగ్రాఫర్ని కన్సల్ట్ చేయండి మీ కాస్ట్యూమ్స్ కోసం. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఆ ప్లేస్లో ఏ కాస్ట్యూమ్స్ సరిగ్గా కనిపిస్తాయి, ఏ కలర్స్ బాగా కనిపిస్తాయి అనేది మీ ఫోటోగ్రాఫర్స్కి బెటర్ తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పిన కలర్స్ షేడ్స్లోకి వెళ్ళడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. లైక్ కంప్లీట్గా వాళ్ళు చెప్పింది జరగాలి అని కాదు, మీరు కూడా మీ ఐడియాస్ ఇవ్వచ్చు. లైక్ యూ క్యాన్ షేర్ యువర్ వ్యూస్. మీ ఫోటోగ్రాఫర్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ తీసుకోండి మీ డ్రెస్సెస్కి, అండ్ ఆ డ్రెస్ ఏ మోడల్లో కుట్టించాలి అని, అండ్ ఆ డ్రెస్ మీరు వేసుకున్నప్పుడు ఏ పోజ్లో దిగుతారు అనేది కూడా యూ హ్యావ్ టు టేక్ అ రిఫరెన్స్ ఫ్రమ్ యువర్ ఫోటోగ్రాఫ్. అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది వాట్ టు ఎక్స్పెక్ట్ అనేసి. ప్రమోషన్ బట్ జస్ట్ చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ కావాలి అంటే డూ రీచ్ అవుట్ టు అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మనీషా డిజైనర్ స్టూడియో. వీ ఆల్సో డిజైన్ ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్ట్యూమ్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కాస్ట్యూమ్స్ కూడా. మంచి లాంగ్ ఫ్రాక్స్ అండ్ విత్ టెయిల్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అలా అన్నీ డిజైన్ చేస్తాము విత్ ఇన్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. లైక్ ఆబ్వియస్లీ కొన్ని కాస్ట్యూమ్స్ ఎక్కువ పడతాయి, కొన్ని కాస్ట్యూమ్స్ తక్కువ పడతాయి, మీ రేంజ్ బట్టి దే విల్ డిజైన్. సో ఇఫ్ యూ వాంట్ ఇట్స్ జస్ట్ అన్ ఆప్షన్ అని చెప్తున్నాను నేను. మ్యాండేటరీ ఏం కాదు మీరు అక్కడే చేయించుకోవాలి అని, ఎక్కడైనా చేయించుకోండి. లైక్ వేరెవర్ యువర్ బడ్జెట్ ఈస్ ఫీజిబుల్ అక్కడ చేయించేసుకోండి. బట్ డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ సమ్ కాస్ట్యూమ్స్ బికాస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ స్టఫ్ ఏమో. లైక్ పెళ్ళిలో మనకంత ఫ్రీ టైం ఉండదు, అండ్ పెళ్ళిలో చాలామంది ఉంటారు, అండ్ వాళ్ళందరినీ కవర్ చేయడం, వాళ్ళందరితో ఫొటోస్ దిగడం, అండ్ పెళ్ళి బిజీలో ఉంటారు. సో అలా టైం అయిపోతూ ఉంటుంది అనమాట. మీకు యాక్చువల్లీ మీ ఫియాన్సీకి లైక్ బెటర్గా దొరికే టైమ్ ఈజ్ లైక్ ప్రీ వెడ్డింగ్ ఆర్ పోస్ట్ వెడ్డింగ్ షూట్. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ దట్ గైస్. డెఫినెట్గా చేయించుకోండి. దోస్ ఆర్ యువర్ మెమరీస్ ఫర్ లైఫ్. అండ్ దీస్ ఆర్ ద 5 టిప్స్. సో ఇంకా అన్ని టిప్స్ షేర్ చేసుకుంటూ పోతే వీడియో చాలా లాంగ్ అయింది అనమాట. మీకు ఏమైనా స్పెసిఫిక్ ఫంక్షన్ గురించి ఆర్ స్పెసిఫిక్ డ్రెస్ గురించి ఆర్ స్పెసిఫిక్ థింగ్ గురించి ఏమైనా టిప్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటి గురించి వీడియో చేస్తాను. ఇవన్నీ మోస్ట్ జనరలైజ్ టిప్స్ అనమాట. అండ్ ఇవన్నీ మేక్ ష్యూర్ యూ ఫాలో దెమ్ ఫర్ యువర్ మ్యారేజ్ ఫంక్షన్స్. అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ అబౌట్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ you can personally message me directly on my Instagram account Manisha Bellam, or మీరు కింద యూట్యూబ్లో కమెంట్ చేసినా కూడా నేను అన్ని కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను. బేసిక్గా ఇంకా డెప్త్లో ప్రతి ఫంక్షన్ గురించి, ప్రతి ఫంక్షన్లో నేను ఏం తప్పులు చేశాను, ఏం చేసి ఉండొచ్చు, ఏం చేసి ఉండకూడదు అనేది కూడా నేను చెప్పగలను. లైక్ చాలా ఫంక్షన్స్లో నేను చేసిన తర్వాత అరే ఇది ఎందుకు ఇలా చేశాను, ఇది ఇలా చేస్తుంటే ఇంకా బెటర్ ఉంటుండే కదా అని నాకు చాలాసార్లు అనిపించింది. సో అలాంటివన్నీ మీకు ఏమైనా మీతో ఏమైనా షేర్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియోని ఇంకా లాంగ్ చేయకుండా, ఇంకా నేను సోది పెట్టేసేయకుండా, నాకైతే మీతో మాట్లాడుతూ ఉండాలనే ఉంటుంది. ఐ జస్ట్ లవ్ సిట్టింగ్ అండ్ టాకింగ్. అండ్ సో కష్టంగా ఉన్నా నేను నా నోరుని ఇంకా పూసుకుంటాను. అండ్ సో బాయ్ గాయస్, see you in my next video. And next వస్తున్నాయి are Goa vlogs, so stay tuned for that. And please consider subscribing guys. And if you enjoyed watching this video, please give me a thumbs up, and do not forget to comment down in comment section, so that I love reading your comments and I love replying to them. So do not miss an opportunity to interact with me. And bye.